హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు మేథీ మటర్ మలై కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మెంతి కూర అలాగే పచ్చి బఠానీ వేసి మనం పాలతో కానీ క్రీమ్తో కానీ ఈ రెసిపీ రెడీ చేసుకుంటాము. అది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక కడాయిలో 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మెంతికూరలో ఐరన్ చాలా అధికంగా ఉంటుంది. ఎనీమియాతో బాధపడేవారు మెంతికూర తీసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది. విటమిన్ కే ఇందులో చాలా ఎక్కువగా లభిస్తుంది. అలాగే డైటరీ ఫైబర్ కూడా మెంతికూరలో చాలా పుష్కలంగా లభిస్తుంది. తాలింపులో 2 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 ఆనియన్స్ అలాగే 3-4 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. ఇవి కొంచెం కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పసుపు అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను నేను. మెంతికూరలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ మెంతికూర తీసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో నేను 3 మీడియం సైజ్ టొమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. అలాగే మనం ఇందులో గ్రీన్ పీస్ వాడుతున్నాం, పచ్చి బఠానీ. ఇవి మీరు పచ్చివైనా తీసుకోవచ్చు, లేదు ఫ్రోజన్ అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చివి వేస్తున్నాను. 1 కప్ పచ్చి బఠానీ వేసుకొని ఇవి టొమాటోస్ అన్ని సాఫ్ట్గా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది. చూసారా, టొమాటోస్ చాలా మెత్తగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్. మీకు కావాలంటే 1.5 స్పూన్ కూడా వేసుకోవచ్చు, మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. మెంతికూరలో ప్రోటీన్స్, నికోటినిక్ యాసిడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడానికి చాలా ఉపయోగపడతాయి. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకు ఇందులో వేస్తున్నాను. మాకు కొంచెం హైబ్రిడ్ ఆకు దొరుకుతుంది, నేను అందువల్ల సన్నగా చాప్ చేసి ఇందులో వేస్తున్నాను. ఇది ఒక 5 నిమిషాలకి మనకి కుక్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. అలాగే మనం ఇందులో గ్రీన్ పీస్ వాడుతున్నాం కదా, పచ్చి బఠానీ. పచ్చి బఠానీలో ఫ్లావనాయిడ్స్, కెరటనాయిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ గ్రీన్ పీస్ యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తాయి, మన స్కిన్ కి చాలా మేలు చేస్తాయి. మెంతికూర దగ్గర పడిపోయిన తర్వాత నేను ఇందులో 1 స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను. అమూల్ క్రీమ్ అని మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది, అదైనా మీరు వేసుకోవచ్చు. లేదు మీ దగ్గర పాలు ఉంటే పాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్రీమ్ వాడుతున్నాను. అది ఒక 1/2 కప్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలకి మనకు అది దగ్గర పడిపోయిన తర్వాత నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇందులో. కొంచెం ఎక్కడైనా పచ్చివాసన ఉంటే పోతుంది కదా. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ మేథీ మటర్ మలై కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి జస్ట్ ట్రై చేసి చూడండి. మెంతికూర ఎప్పుడు మనం రొటీన్గా పప్పు, కూర ఇలా చేసుకుంటాం కదా, అలా కాకుండా గ్రీన్ పీస్తో ఈ డిఫరెంట్ కాంబినేషన్ ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. చూసారా, మన కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అలాగే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడి వేడి రోటీతో కానీ నాన్తో కానీ సర్వ్ చేసుకుంటే వావ్, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.